మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. కావచ్చు, కొట్లాడుకోవచ్చు. కానీ ఏంటంటే కొట్టింది ఎవరు అనేది నిర్ధారణలోకి రావాలి. బాడీ గార్డులు కొట్టినరా లేకపోతే తండ్రి కొడుకుని కొడితే కొన్ని సందర్భాలలో నేరం కాదని మనం అనుకోవడానికి ఇదేం లేదు. బట్ తండ్రికున్న అథారిటీ పిల్లల్ని సరి చేయడానికి కొడతారు. అట్లా టీచరు స్టూడెంట్స్ కొడతలేరా? ఎవిడెన్స్ లేకుండానే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ మనోజ్ అన్నాడు CCTV ఫుటేజెస్ ఏమైంది అవన్నీ కూడా వెలికి తీసుకురావాలి. సేమ్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా మొబైల్ టవర్ లొకేషన్స్ కూడా వెరిఫై చేయండి, నేను కొట్టిందన్న మాట మాత్రం వాస్తవం అని చెప్పేసి ఈయన అంటాడు. మరి ఈయనకు దెబ్బలు తగిలినాయి, ఈయన దెబ్బలు తగిలినాయి ఎవరు కొట్టినరు? ఇప్పుడు ఎవరో ఒకరు కొడితేనే కదా దెబ్బలు తగిలినాయి. ఇంకోటి వీళ్ళు మెడికల్ వెళ్ళిన తర్వాత MLC చేస్తారు, మెడికల్ లీగల్ కేసు అంటాము. సో MLC చేసిన తర్వాత MLCలో దెబ్బలైతే గాయాలైతే కనబడతాయి కదా. ఎంత అబద్ధం చెప్పినా ఎంత నటించినా కూడా ఒంటి మీద శరీరం మీద గాయాలు కనబడతాయి. మరి మోహన్ బాబు కొడుకు ఒంటి మీద శరీరాలకు గాయాలు కనబడితే కొట్టిన వాళ్ళు అయితే ఎవరో ఒకరైతే ఉంటారు కదా. ఇద్దరు తండ్రిని కొట్టాలి, లేకపోతే తండ్రి అనుచరులు అయితే వాళ్ళు కొట్టాలి. లేదు మోహన్ బాబు మీద నిజంగా దాడి జరిగిందని ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చిండు. మరి దాడి జరిగితే నీకు ఎక్కడ దెబ్బలు తగిన, నేను ఎవరు కొట్టిండ్రు? ఓకే, ఇది వన్ ఆఫ్ ద కన్ఫ్యూజన్స్ ఇన్ ద పబ్లిక్స్ మైండ్స్. సో ఇవన్నీ కూడా అంటే చినికి గాలివాన్ అయినట్టుగా అది చిన్న ఇష్యూ ఏదైతే ఉన్నదో బయటకు రాగానే ఇంకా ఎగ్జాగరేట్ అయింది. ఇంకా కొద్ది రోజులు పోయి చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు సోషల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ సమాజంలో లేవు అనడానికి మరొకసారి ఇదొక ఇన్సిడెంట్ మళ్ళీ బయటకు తీసుకొచ్చింది. ఇంకొకటి అంటే ఇంత పెద్ద స్థాయి వ్యక్తులు ఇంటర్నల్ గా అంటే ఫ్యామిలీలో కొట్లాడుకుని బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి అనిల్. సో ఇది అంటే ఒక అన్ఫార్చునేట్ అంటే తెలుగు రాష్ట్రాలలో ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అండ్ ఒక మేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మోహన్ బాబుకు ఉన్నాయి అండ్ ఆయన సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. ఎంత డిసిప్లిన్డ్ గా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు పెంచినారు. రేపటికి ఏమైతుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబమే సరిగ్గా లేరు కదా, వాళ్ళ కొడుకు తండ్రిని మంచిగా చూసుకుంటే తండ్రికి కొడుకుకే మధ్యలో వైరం మంచి లేదు, వీళ్ళు ఏం ఇన్స్టిట్యూషన్ నడుపుతారు, వీళ్ళు మా జీవితాన్ని బాగా చేస్తారు అనే ఒక వ్యవస్థను కొలాబ్ చేసే విధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి రాకపోతేనే మంచిదని ఒక నాకు ఆలోచన. సో ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు ముఖ్యంగా ఒకవేళ కేసు ఫైల్ అయితే ఎలాంటి సెక్షన్లు పడే అవకాశాలు ఉన్నాయి? ఒకటి ఇప్పుడు ఈయనలో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళినాడంటే క్రిమినల్ ట్రెస్పాస్ వితౌట్ ద కన్సర్న్ ఆఫ్ ఎనీ ఓనర్ ఇంట్లోకి వెళ్ళడానికి లేదు. క్రిమినల్ ట్రెస్పాస్ చేసినారని చెప్పి అనొచ్చు. క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే మమ్మల్ని ఉంటే బలవంతం పెట్టి బెదిరించినారని చెప్పొచ్చు. కొట్టి ఉంటే కనుక మమ్మల్ని కొట్టిండని సింపుల్ హర్ట్స్ అంటే ఒకవేళ ఆయన బాడీ మీద ఉన్న శరీరాల మీద ఉన్న గాయం దాని మీద హర్ట్ జరిగిందని సింపుల్ హర్ట్ కింద పెట్టచ్చు. మేజర్గా జరిగితే గ్రేవియస్ హర్ట్ పెట్టచ్చు. ఒకవేళ నిజంగానే వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేసినారు అన్నప్పుడు అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి పెట్టచ్చు. సో అక్కడ ఏం జరిగింది మనకు తెలియదు. ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చిన తర్వాత ప్రాపర్టీ ఎవరిదన్నది ఫస్ట్ నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉన్నది, అది ఇంతవరకు వెలుగు రాదు. సో ఆ ప్రాపర్టీ నిజంగానే అది మనోజ్దా లేదంటే గనక మోహన్ బాబుదా, అదైతే గనక అది నిర్ధారణలోకి వచ్చిన తర్వాత ఎవరెవరి ఇంట్లో పోయినా తెలుస్తుంది. అండ్ ఇంకోటి నిజంగానే మనోజ్ గనక కొట్టుంటే గనక అది ఇంకా గ్రేవ్ అఫెన్స్ అవుతుంది. ఎందుకంటే ఈయన సీనియర్, నాకు తెలిసి 75-78 సంవత్సరాల వయసు. సీనియర్ సిటిజన్స్ కు మోర్ పర్టికులర్లీ కొన్ని చట్టాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద కొన్ని ప్రివిలేజెస్, వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళకి ఇంకా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు రేపు కేసు రిజిస్టర్ చేసినప్పుడు. నిజంగానే ఇద్దరు కొట్లాడుకున్నారు, గొడవ పడ్డారంటే మనోజ్ మీద కేసు రిజిస్టర్ చేసినప్పుడు మేబీ అంటే కొంత గ్రావిటీ తగ్గుతుంది. తండ్రిని కొట్టిన తర్వాత ఈయన పెద్ద వయసులో ఉన్న వ్యక్తి, సీనియర్ సిటిజన్ కాబట్టి గ్రావిటీ పెరుగుతుంది. ఇంకొకటి ఈ ఆస్తులు ఏవైతున్నాయి కూడా నిజంగానే ఈయన కొనుక్కున్నాడా, తండ్రి కొనిచ్చినాడా, తండ్రి డబ్బుతో కొనుక్కున్నాడా, ఈయన సొంత డబ్బుతో కొనుక్కున్నాడు నిర్ధారణలోకి రావాల్సి వస్తుంది. అంటే తీగలావుతే డొంక కదిలింది అన్నట్టుగా వన్స్ ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ బయటికి రాగానే స్టెప్ బై స్టెప్ అన్ని కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కేసులో మళ్ళా విష్ణు వచ్చేసింది, ఆయనే దుబాయ్ నుంచి వెంటనే రిటర్న్ రావడము. మరి ఆయన ఎప్పుడు ఏ రకంగా రియాక్ట్ అవుతాడో పోయేసి మళ్ళీ ఈ విష్ణు పోయేసి మనోజ్ను కొడతాడా, మనోజ్ విష్ణుని కొడతాడా, ఇవన్నీ కూడా పబ్లిక్ మైండ్స్ ఇది ఒక డౌట్ కింద మారుతా ఉన్నది. అటువంటి జరిగితే మళ్ళీ ఇంకొక కేసు, ఇంకొక FIR రిజిస్టర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అంటే వన్ బై వన్ సిస్టమ్ అయితే ఈ రకంగా అంటే వైరల్ అవుతున్నాయి న్యూస్లు, కానీ కాకపోతే వాస్తవంగా ఏం జరిగింది అనేది మనకు కూడా ఎవరికి కూడా తెలియదు. ఆయన ట్విట్టర్లో పెట్టిన ఒక స్టేట్మెంట్ ఒకసారి చూసినాము. అందులో ఏమంటారంటే నేను నా ఇన్వాల్వ్మెంట్ అయితే పూర్తిగా ఏం లేదని చెప్పి చెప్పొస్తా ఉన్నాడు. లైక్ అంటే ఇండస్ట్రీలో అలాగే పెద్ద వ్యక్తి అంటుంటారు. సో ఫస్ట్ మనం మాట్లాడుతున్న వ్యక్తి డిసిప్లిన్ కి మారిపోయినట్టుగా మోహన్ బాబు. సో అలాంటి పెద్ద వ్యక్తి ఇంత ఇలాంటి ఒక సంఘటన అంటే తరచుగా చూస్తున్నాం.
మంచు వారింట్లో ఏదో ఒక విషాదం లైక్ కొట్లాటం కానీ సమాధానాల మధ్యలో దర్శనం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ చూసినప్పుడు పర్సనల్గా మీ ఒపీనియన్ మీకేమనిపిస్తూ ఉంటుంది సార్? పర్సనల్గా అనిపించడానికి ఏం లేదు అనిల్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనిషి స్థాయి ఎంత పెద్దగా పెరుగుతుంటుందో, ఎంత గొప్ప వాళ్ళు అవుతుంటారో, అన్ని విలువలు కోల్పోతూ బ్రతుకుతున్నారని అనుకోవడానికి ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది జరగడం సరికాదని చెప్పి నా ఒక పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మోహన్ బాబు ఇంట్లో మనం చూస్తున్నా అంటే డిస్ట్రాక్షన్స్ కూడా మనం చూస్తాం. తన ఎల్డర్ డాటర్ ఒక ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక మనోజ్ ఇప్పుడు ఆయన మ్యారిటల్ లైఫే కావచ్చు. ఇవన్నీ ఏంటంటే అంటే వీళ్ళంతా సమాజానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్స్గా ఉండాల్సిన వ్యక్తులే వాళ్ళే సిస్టమ్ని డిస్టర్బ్ చేసేసి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటే రేపు అంటే వీళ్ళు ఆదర్శపరంగా ఉంటా ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్స్కు నెక్స్ట్ తరానికి వీళ్ళు ఏం చూపించుతా ఉన్నారు అనేది మాత్రము వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబాలలో లొల్లిలు గొడవలు ఉండేయని కాదు, ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో అందరికీ గొడవలు ఉంటాయి. కానీ అది అంత మట్టుకే ఉండి అది అంత మట్టుకే అంటే ఆ 4 గోడల మధ్యలో ఉంటేనే సరైందని చెప్పి నేను భావిస్తాను. కాదని చెప్పేసి అది బజార్కు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అంటే వ్యక్తిగత జీవితాలే కాదు మొత్తం కూడా వాళ్ళ చరిత్ర అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత అంటే సోషల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఈ సమాజంలో లేవని చెప్పేసి మరొకసారి ఈ కేసు ద్వారా ప్రూవ్ అయింది అనేది. ఇంకొకటి లైక్ మంచు విష్ణు లైక్ ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఒక మాట మాట్లాడడం మనం విన్నాం. ఇది ఫ్యామిలీ ఇష్యూస్, దీన్ని మీరంతా బయటికి తీసుకురాకండి అని చెప్తూ కూడా ఆ వ్యక్తి చెప్పడం మనం చూస్తాము. అలాగే ఇంకో వర్షన్ చూస్తే మంచు మనోజ్ తనే స్వయంగా మీడియా ముఖంగా మెసేజ్ పెట్టి మీడియాకి ఫోన్ చేసి ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి కూడా అదే కొడుకు చెప్పడం మనం చూస్తాం. అంటే 2 వర్షాలు సరే ఒకటే అని నేనేమంటున్నానంటే అంటే దెబ్బతిన్నోనికి గాయపడ్డానికి బాధ ఉంటుంది, చూసడానికి ఎవరికి ఉండదు కదా. అక్కడ ఈ కేసుకు వచ్చేసరికి మనోజ్ దెబ్బతిన్నాడు, మనోజ్ మనసు గాయపడింది. సో కాబట్టి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయనకు విష్ణుకి ఏం కాలేదు కదా, విష్ణుకి ఏంది అనవసరంగా మా ఫ్యామిలీ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి, లేకపోతే మా నాన్న మీద ఆయన దాడి చేసిండా, లేదంటే కనుక పబ్లిక్ లో మేము సోషల్ రెస్పెక్ట్ కోల్పోతా ఉన్నాం అనేది ఆయనకి దిగులు ఆయన ఎక్స్ప్రెస్ చేసినాడు. ఈయనకింది గాయపడ్డాడు కాబట్టి ఈయన ఒక బాధని ఈయన ఎక్స్ప్రెస్ చేసినాడు. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే వన్స్ ఇటువంటి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రెస్టీజ్ ను వాళ్ళు కాపాడుకోవడానికి అన్న ప్రయత్నం అయితే కొందరు ప్రముఖులు చేసుకుంటూనే ఉంటారు. అందులో భాగంగా విష్ణు దిగుడు నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు మీరు అన్న మాట అన్నాడు, ఇది మా ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, దాన్ని మీరు ఇంత రాద్ధాంతం చేయకండి అన్నాడు. రాద్ధాంతం చేసింది ఎవరు ఇక్కడ? వాళ్ళే చేసుకున్నారు కదా, గొడవ పడ్డది వాళ్ళు, బయటకు వచ్చింది వాళ్ళు. అది మేబీ విష్ణు చేసిండా, మనోజ్ చేసిండా, మోహన్ బాబు చేసిన, మోహన్ బాబు కొడుకే కదా విష్ణు, మోహన్ బాబు కొడుకే కదా మనోజ్. వాళ్ళు చేసుకుంటా బయటికి తీసుకురావద్దంటే బయటకు వచ్చింది వాళ్ళు. ఆ స్థాయి వ్యక్తులు ఇటువంటి విషయాలలో బయటకు వస్తే ఖచ్చితంగా అబ్వియస్లీ డిఫేమ్ అవుతారు. అది కాంట్రవర్సీ సెన్సేషన్ అయింది, ఇవాళ పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. సెక్షన్స్ అదే చట్టాలు అందరికి కూడా సమానంగానే ఉంటాయి, కామన్ గానే ఉంటాయి. కాకపోతే నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే ఇంతటి అంటే వాల్యూస్ ఉన్న సొసైటీలో రెస్పెక్ట్ వాల్యూస్ ఉన్న పీపుల్ సో చిన్న జరుగుతాయి కావచ్చు, లెట్ ఇట్ బి ఇన్ ద 4 walls బట్ ఇట్స్ నాట్ కమ్ అవుట్. సో దట్ ఏమవుతుందంటే సొసైటీకి ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది, ఈ రకంగా ఉన్నారు జనాలు అన్నది మళ్ళీ బయటకు వస్తున్నాయి అనేది. దట్స్ మై ఇంటెన్షన్. Thank you, sir. Thank you so much. Sure.